Hi guys, welcome to my channel Jobs with Hansika. Amazon in Wipro అండ్ కాగ్నిజెంట్ నుంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే రిలీజ్ అయ్యాయి. సో మనం టాపిక్లోకి వెళ్ళే ముందే చాలా మంది ఛానల్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో దట్ మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నా ఎస్పెషల్లీ లైక్ వాక్ ఇన్ డ్రైవ్స్ ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఉన్నా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ అన్ని ఆన్ చేసుకుని ఉంటే నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా మీకు తెలుస్తుంది. ఏదైనా అమెజాన్ నుంచి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నేను మీకు అప్డేట్ షేర్ చేయగలను. సో దట్ మీకు నోటిఫికేషన్స్ ఆన్లో ఉండడం వల్ల వెంటనే తెలుస్తుంది. అండ్ మీరు ఎగ్జామ్ క్లియర్ చేయడానికి యాక్సెస్ ఎక్కువ ఉంటుంది. లైక్ ఫస్ట్ డే అప్లై చేసుకుని తొందరగా ఎగ్జామ్ క్లియర్ అయితే మీరు హైరింగ్ అనేది కూడా ఫాస్ట్గా అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఆన్ చేసేసుకోండి. అండ్ టాపిక్లోకి వచ్చేస్తే ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ ఇది డిఫరెంట్ వెబ్సైట్లో అయితే షేర్ చేశారు. లైక్ అక్కడైతే అప్డేట్ వచ్చిందనమాట. అది December 12th అయితే పోస్ట్ చేశారనమాట ఆ జాబ్ ఆపర్చునిటీ. కానీ అక్కడి నుంచి అప్లై చేస్తుంటే టెస్ట్ లింక్స్ అయితే రావట్లేదు అంటున్నాను. సో అందుకనే నేను హైప్రో నుంచి రిలీజ్ అయిన దాని గురించి షేర్ చేస్తున్నా. లైక్ టెస్ట్ లింక్ అనేది ఇక్కడి నుంచి షేర్ చేస్తున్నా. సో మీకు టెస్ట్ లింక్ అనేది త్వరగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇది 12 months కాంట్రాక్ట్. ఇక్కడ మీ వర్క్ ఎలా ఉంటుంది అంటే సెల్లర్ యొక్క ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి కదా. అంటే థర్డ్ పార్టీ సెల్లర్స్ ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ యూస్ చేస్తూ మన ప్లాట్ఫామ్ని యూస్ చేసుకుంటే వాళ్ళు ఐటమ్స్ అయితే సేల్ చేస్తుంటారు కదా, వాటి గురించి అనమాట. వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు ఏవైనా ఎర్రర్స్ వచ్చినా లేకపోతే వాళ్ళ పేమెంట్ డిక్లైన్స్ అయినా లేకపోతే మనకి ఐటమ్ రిటర్న్ రీచ్ అవ్వకపోవడం పోయినా మనకి రీఫండ్స్ అయితే వచ్చేస్తాయి. బట్ కానీ సెల్లర్స్కి అయితే లాస్ అవుతుంది కదా. సో ఆ సెల్లర్ ట్రాన్సాక్షన్స్ అన్ని మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ప్రాసెస్ ఏం జరిగింది, అసలు ఎర్రర్ ఎక్కడ జరిగింది, సో ఇది ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరి లాస్ అయ్యారో ఎవరికి రిఫండ్ వెళ్ళాలి ఏంటి అనేది మీరు క్లియర్గా టార్గెట్స్ అన్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది మీ వర్క్ ఇక్కడైతే ఉంటుంది. అండ్ మీకు ప్రొడక్టివిటీ టార్గెట్స్ ఉంటాయి, క్వాలిటీ టార్గెట్స్ లైక్ మీరు ఎంత ఫాస్ట్గా ఎన్ని లైక్ కేసెస్ అని క్లోజ్ చేస్తారు అని. క్వాలిఫికేషన్స్ వచ్చేస్తే గ్రాడ్యుయేషన్ ఉండాలి అండ్ ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు. అండ్ వెరీ డైనమిక్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేసేలాగా ఉండాలి. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అయితే లైక్ అనలిటికల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ప్రొడక్టివిటీ ఎఫిషియన్సీ, ఇవన్నీ లైక్ మనకు బేసిక్ ఉంటే చాలు. లైక్ మనం ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ మొత్తం ఫర్దర్గా ఎట్లుంటుంది కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను. లైక్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని. అండ్ ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి కూడా నేను వీడియో ఎండింగ్లో లైక్ అప్కమింగ్ వీడియోలోనే మీకు నెక్స్ట్ వీడియో సంథింగ్ ఏదో వస్తుంది కదా, అక్కడ వీడియో లింక్ అయితే ఇచ్చేస్తాను అనమాట. ఎగ్జామ్ది ఆన్సర్స్ షేర్ చేసి ఉంటాయి కదా వీడియో, అది ఇచ్చేస్తాను. సో దాని మీద మీరు క్లిక్ చేసి అప్లై చేసుకునే ముందు ఆ వీడియో చూసి కంప్లీట్గా అప్పుడు అప్లై చేసుకొని టెస్ట్ లింక్ వస్తుంది కదా, చూసి ఎగ్జామ్ అయితే క్లియర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో అయితే చేశాను. ఎవరైతే ఎగ్జామ్ క్లియర్ చేసి ఉంటారో వాళ్ళు నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేసిన నేను మీకు ఆ ఇంటర్వ్యూ లింక్ వీడియో లింక్ కూడా మీకు నేను షేర్ చేస్తాను. నెక్స్ట్ షిఫ్ట్స్ రిలేటెడ్ అయితే ఇట్స్ రొటేషనల్ షిఫ్ట్. ఎవ్రీ 3 to 4 monthsకి షిఫ్ట్స్ చేంజ్ అవుతాయి. మోస్ట్లీ డే షిఫ్ట్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. మేబీ మీ షిఫ్ట్ 12 లోపు ఎండ్ అయిపోయేలాగా అలా ఉండొచ్చు. మిడ్ నైట్ 12 లోపు మీ షిఫ్ట్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. మోస్ట్లీ డే షిఫ్ట్స్లోనే ఉంటారు మీరు. కంప్లీట్ నైట్ షిఫ్ట్స్లోకి అయితే వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ రొటేషనల్ వర్క్ ఉంటుంది. లైక్ 5 days వర్కింగ్ 2 consecutive వీక్ ఆఫ్స్, లైక్ ట్యూస్డే వెనస్డే వీక్ ఆఫ్ అండి, మిగతా 5 days వర్క్ చేస్తారు అలాగా. సో ఇది అమెజాన్ నుంచి రిలీజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి విప్రో నుంచి రిలీజ్ అయింది. ఇట్స్ ఎ వాక్ ఇన్ డ్రైవ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇవాళే స్టార్ట్ అయింది డ్రైవ్. ఇంకా రేపు కూడా ఉంటుంది కాబట్టి ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళు డ్రైవ్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ అండ్ శాలరీ వచ్చేసి అప్ టు 2.5 దాకా 3.3 lakhs నుంచి లైక్ 3.25 lakhs దాకా ఉంటుంది. హైదరాబాద్ లొకేషన్కే హైరింగ్ అనేది జరుగుతుంది. బేసిక్ క్వాలిఫికేషన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలి. అండ్ ఎక్సెల్, MS వర్డ్ ప్రోడక్ట్స్ అన్నీ ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది మీకు తెలుసుంటే చాలు.
ఇన్‌కేస్ ఏదైనా మీకు సీఎస్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు అడ్వాంటేజ్ అనేది యాడ్ అవుతది. సారీ. హైదరాబాద్ లొకేషన్స్, ఈ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ నైట్ షిఫ్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో యూ పీపుల్ బెటర్ ట్రై ఫర్ అమెజాన్. ఇట్ మే హ్యావ్ డే షిఫ్ట్స్. హూ ఆర్ లుకింగ్ ఫర్ ద ఎస్పెషల్లీ ఫర్ ద డే షిఫ్ట్స్, ఇట్ విల్ బి బెటర్ ఫర్ యూ. అండ్ యాజ్ యూజువల్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. Immediate joiners are looking for they are looking for the immediate joiners, and it's a 5 days working to rotational week offs. అండ్ ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఈ డ్రైవ్ అనేది జరుగుతుందో. అండ్ మీరు తీసుకెళ్లాల్సింది అప్డేటెడ్ రెజ్యూమే, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఆఫ్ యువర్ గ్రాడ్యుయేషన్. అండ్ ఇంకేజ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే లాస్ట్ 3 months పే స్లిప్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది యూఎన్ డీటెయిల్స్. పే స్లిప్స్ తీసుకెళ్లారంటే అక్కడే ఉంటుంది యూఎన్ నెంబర్ ఆల్రెడీ. సో ఇది విప్రో నుంచి రిలీజ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాగ్నిజెంట్ కూడా డ్రైవ్ జరుగుతుంది. రేపు జరుగుతుంది ఈ డ్రైవ్. సో మీరు ఎవరైనా కూడా లైక్ వాక్ అండ్ డ్రైవ్ వెళ్ళాలనుకుంటున్నారు, ఇట్స్ ఎ నాన్ వాయిస్ ప్రాసెస్. ఇట్స్ విల్ బీ లైక్ మోర్ ఈజీ ఇన్ కంపేర్డ్ టు వాయిస్ ప్రాసెస్. సో ఈ డ్రైవ్ అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. శాలరీ అనేది వాళ్ళు ఇంకా మనకి మెన్షన్ చేయలేదు ఎంత ఏంటి అని. ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వాలి జాబ్లో అని అనుకుంటున్నారో ఈ ఆపర్చునిటీని అయితే గ్రాప్ చేయండి. మీకు జస్ట్ కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్. దీనికి గ్రాడ్యుయేషన్ ఉండాలి, లైక్ మినిమం గ్రాడ్యుయేషన్. అండ్ ఇక్కడైతే మీరు రెజ్యూమ్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్ళాలి. అండ్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఎనీథింగ్ ఫైన్ ఐ గెస్. నో, అన్నీ తీసుకెళ్ళలేము. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ అండ్ 10th or 12th అండ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్. 10th ఇంటర్ అండ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి ఆధార్, పాన్, ఓటర్ ఐడి, లైక్ మేబీ జిరాక్స్ అయితే సరిపోద్దేమో. ఇన్ కేస్ మీ దగ్గర ఒరిజినల్స్ ఉంటే ఒరిజినల్సే తీసుకెళ్ళండి. సో ఇది కాగ్నిజెంట్ నుంచి రిలీజ్ అయిన ఆపర్చునిటీస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.